సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి బేబీ పుట్టిన తర్వాత 3 నెలల లోపు వరకు మనం ఒక 3 ముఖ్యంగా తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనమాట. సో వీటి గురించి ఈరోజు టాపిక్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం మనము. సో ఆఫ్టర్ డెలివరీ బేబీ పుట్టగానే మనము కొంచెం మెడ దగ్గర అండ్ నడుము దగ్గర తల కూడా జాగ్రత్తగా పట్టుకోవాలన్నమాట. సో మెడలు అలా పట్టుకోకపోయినా, నడుము పట్టుకోకపోయినా నడుములు పోతాయి అంటారు అండ్ మెడ కూడా వంకర పోతుంది అండ్ చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటారనమాట పిల్లలు. సో పట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వెన్న ముద్దలాగా ఉంటారు పిల్లలు. సో ఎట్టేస్తే అటు పడుతూ ఉంటారనమాట. సో అలాంటప్పుడు మీకు ఎత్తుకునేది అండ్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫీడింగ్ పిల్లోస్ ఉంటాయి, అవి యూస్ చేయండి. లేదా ఎత్తుకోవడం మీకు రాకపోతే మీ మదర్ని హెల్ప్ తీసుకోండి, ఎవరిదైనా హెల్ప్ తీసుకొని ఫీడింగ్ ఇవ్వండి. కానీ ఎలా పడితే అలా ఇచ్చి తల పట్టుకోవడం రాక, నడుములు పట్టుకోవడం రాక వాళ్ళకి ఏదో ఒక లోపం వచ్చేలాగా చేయొద్దు. సో ఇది మాత్రం ఆఫ్టర్ డెలివరీ చాలా ఇంపార్టెంట్, స్టెప్ 1 అనమాట ఇది. సో ఖచ్చితంగా ఇది మాత్రం మీకు తెలియాలి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, చాలామంది ఏంటంటే బేబీని కొంచెం అటు ఇటుగా షేక్ చేస్తూ ఉంటారు. అంటే ఎత్తుకున్నప్పుడు బాగా ఊపడము, లేదా ఒక దగ్గరికి ఇలా పట్టుకొని నిలబెట్టి అటు ఇటు నడుములు ఊపడం ఇలా చేస్తూ ఉంటారు. సో ఇలా షేక్ చేయడం అనేది అస్సలు మంచిది కాదనమాట. సో ఖచ్చితంగా బేబీని, ఇది డేంజర్ సిమ్టమ్. సో బేబీని అలా షేక్ చేస్తే కూడా బేబీకి 3 నెలల లోపు వరకు అలా షేక్ చేయడం వల్ల కూడా బేబీకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ జాగ్రత్త కూడా మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ బేబీకి ఫీడింగ్ ఇచ్చినప్పుడు అండ్ మనం బేబీని ఎత్తుకున్నప్పుడు ఖచ్చితంగా హ్యాండ్ వాష్ అండ్ మీ నిప్పిల్ కూడా వాష్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడు కూడా బేబీకి ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ రాకుండా ఉండాలంటే మీరు హ్యాండ్ వాష్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. అండ్ పాలు ఇచ్చిన ప్రతిసారి కూడా నిప్పిల్ వాష్ అనేది మీరు ఖచ్చితంగా చేసుకోవాలి. సో మీరు ఎంత నీట్గా ఉంటే బేబీకి అంత ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయన్నమాట. సో ఖచ్చితంగా ఆఫ్టర్ డెలివరీ ఈ 3 ముఖ్యమైన జాగ్రత్తలు అయితే మీరు తీసుకోవాలి. నెంబర్ 1, మెడలు నడుములు మంచిగా పట్టుకోవడం అండ్ బేబీని షేక్ చేయకుండా ఉండడం అండ్ ముట్టుకున్న ప్రతిసారి కూడా హ్యాండ్ వాష్ చేసుకొని బేబీని పట్టుకోవడం. సో ఈ 3 జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ఆఫ్టర్ డెలివరీ బేబీకి బాగుంటుంది అండ్ 3 నెలల లోపు ఈ జాగ్రత్తలు అనేవి ఖచ్చితంగా తీసుకోవాలి. సో చూసారు కదా ఈరోజు వీడియో, ఆఫ్టర్ డెలివరీ బేబీకి తీసుకోవాల్సిన 3 ముఖ్యమైన జాగ్రత్తల గురించి ఈరోజు టాపిక్. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్